పాలస్తీనాకు చెందిన హమస్ మిలిటెంట్ల నిర్వాకానికి గాజాలోని సుమారు 70,000 కంటే ఎక్కువ మంది పౌరులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. గత 2 ఏళ్ల పాటు సాగిన యుద్ధంలో గాజా నగరం మొత్తం ధ్వంసమైంది. ప్రజలు ఎముకలు కొరికే చలిలో పిల్లా పాపలతో దుర్భరమైన బతుకు ఈడుస్తున్నారు. పేరుకే కాల్పుల విరమణ తప్పించి ఇజ్రాయెల్ సైనికులు ఇప్పటికే రోజు డజన్ల కొద్దీ పాలస్తీనా పౌరులను పొట్టనబెట్టుకుంటున్నారు. మరి ఈ 2 ఏళ్లలో హమస్ మిలిటెంట్లు సాధించింది ఏంటంటే వారికి తెలియాలి. వారి నిర్వాకానికి ప్రజలు మాత్రం ఉన్న గోడు కోల్పోయి నడిరోడ్డు మీద పడ్డారనేది మాత్రం వాస్తవం. తాజా పరిస్థితిపై మరింత సమాచారం తెలుసుకుందాం. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల నిర్వాకానికి యావత్ గాజా ప్రజలు బలవుతున్నారు. అక్టోబర్ 7, 2023లో తెల్లవారుజామున వందలాది మంది హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి ప్రవేశించి సుమారు 1250 మందిని ఊచకోత కోసి మరో 250 మందిని బందీలుగా చేసుకుని తమ వెంట తీసుకువెళ్లారు. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం షాక్కి గురై వెంటనే సర్దుకుని హమాస్పై యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి మొదలైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. గత 2 ఏళ్ల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో నష్టపోయింది మాత్రం గాజా నగరంలో ఉన్న సాదా సీదా ఆమ్ ఆద్మీ అని చెప్పక తప్పదు. ఇజ్రాయెల్ గాజా నగరంపై విచక్షణారహితంగా వైమానిక దాడులు చేసి నగరం మొత్తాన్ని ధ్వంసం చేసింది. దాదాపు నగరంలోని ప్రతి ఇల్లు ధ్వంసమైంది. ప్రజలు ఉన్న గూడును కోల్పోయి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన గుడారాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ దాడుల్లో సుమారు 70,100 మంది ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనాకు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఇది కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. అలాగే కూలిన భవనాల శిథిలాల కింద మరెంతమంది ఉన్నారో లెక్కే లేదు. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిర్చినా పేరుకు మాత్రమే కాల్పుల ఒప్పందం. కానీ ఇజ్రాయెల్ సైనికులు మాత్రం గాజా నగరంపై నిరంతరం దాడులు చేస్తోంది. రోజుకు డజన్ల కొద్దీ అమాయక పాలస్తీనా పౌరులను చంపుతోంది. వివరంగా చెప్పాలనుకుంటే గాజాలోని 23 లక్షల మంది జనాభాలో 3% మంది ప్రజలను ఇజ్రాయెల్ చంపేసిందని చెప్పుకోవాల్సిందే. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో సుమారు 170,983 మంది గాయపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గాజా హెల్త్ మినిస్ట్రీ ఇచ్చింది ఖచ్చితమైన గణాంకాలే అని తేల్చి చెప్పింది. ఇక ట్రంప్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేయించినా ఇజ్రాయెల్ మాత్రం తరచూ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ హింసకు పాల్పడుతోంది. గాజా పౌరులు మాత్రం అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒకవైపు ఆకలి, మరోవైపు వరదలు, ఇంకోవైపు అక్కడా కూడా చలికాలం మొదలైంది. ఎముకలు కొరికే చలిలో పిల్లలతో తాత్కాలిక గుడారాల్లో అవస్థలు పడుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ మిలిటరీ దక్షిణ గాజాలో శనివారం నాడు జరిపిన కాల్పుల్లో 2 పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. 2 సోదరుల వయసు 11 ఏళ్లు, 8 ఏళ్లుగా పాలస్తీనా అధికారులు చెప్పారు. కాగా 2 సోదరులు ఇజ్రాయెల్ దాడుల్లో నిరాశ్రయులైన వారే. వారు బెనీ సుహాలియా పట్టణంలోని ఒక స్కూల్లో ప్రస్తుతం తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్ డ్రోన్ దాడుల్లో 2 పిల్లల ప్రాణాలను తీసిందని నాసెర్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఇజ్రాయెల్ మిలిటరీ మాత్రం తమ చర్యను సమర్థించుకుంది. 2 వ్యక్తులు ఇజ్రాయెల్ సైనికులు ఉన్న ఏరియాలో ప్రవేశించారు. వారి ప్రవర్తన అనుమానం కలిగించింది. తమ సైనికుల వద్దకు దూసుకురావడంతో చంపాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. అయితే ఇజ్రాయెల్ తమ ప్రకటనలో 2 పిల్లలు అని ఎక్కడా ప్రస్తావించలేదు. గత ఆదివారంతో లెక్కిస్తే ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలై దాదాపు 2 ఏళ్లు దాటిపోయింది. అక్టోబర్ 7, 2023 నుంచి లెక్కిస్తే గాజా జనాభాలో దాదాపు 90% ప్రజలు తమ గూడును కోల్పోయిన వారే. ప్రస్తుతం సుమారు 15 లక్షల కంటే ఎక్కువ మంది తక్షణమే నివాసం సమకూర్చాల్సి ఉందని యునైటెడ్ నేషన్స్ మైగ్రేషన్ ఏజెన్సీ గత నెలలో పేర్కొంది. యుద్ధం మొదలైన 2వ రోజు నుంచే చాలా కుటుంబాలు యుఎన్ ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాల్లో కాలం గడుపుతున్నారు. ఇప్పటికీ ఇళ్లకు వెళ్లాలంటే భయంతో వణుకుతున్నారు. స్కూళ్లకు వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు చదువు మానేసి గుడారాల్లో కాలం వెళ్లదీస్తున్నారు అని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక స్కూల్కు వెళ్లాల్సిన పిల్లలు ఇంటి పనులు చేయాల్సి వస్తోంది. పిండి పిసకడంతో పాటు ఇంటికి కావలసిన వస్తువుల కోసం క్యూ లైన్లో నించోవాల్సి వస్తోంది. అలాగే ఇంటి కోసం చాంతాడంత క్యూ లైన్లో నించుని నీళ్లు తేవాల్సి వస్తోందని 5వ తరగతి చదువుకుంటున్న 11 ఏళ్ల అబ్రార్ విదేశీ మీడియాతో చెప్పాడు. యుద్ధం మొదలైన మొదటి రోజు నుంచే స్కూల్ మానేశానని చెప్పుకొచ్చాడు. ఇజ్రాయెల్ సైనికులు మా బాల్యం ఛిద్రం చేశారు. ఆడుకోవలసిన సమయంలో ఇలా గుడారాల్లో తలదాచుకోవాల్సి వస్తోంది. మా ఇళ్లు ధ్వంసం చేశారు. మా కళ్ళను చిదిమేశారని పలువురు బాలికలు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. 2 వారాల క్రితం డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన పీస్ ప్లాన్ను యునైటెడ్ నేషన్స్లో దాదాపు మెజారిటీ దేశాలు అంగీకరించాయి. అయితే ఈ కాల్పుల ఒప్పందం దీర్ఘకాలం పాటు కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు పలు దేశాలకు చెందిన సభ్యులు. ఇక అక్టోబర్ 10వ తేదీన ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 352 మంది పాలస్తీనియన్లను గాజాలోని వివిధ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ మిలిటరీ చంపేసిందని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. దీనికి ఇజ్రాయెల్ మిలిటెంట్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని, కాల్పుల ఒప్పందం నిబంధనలను ఉల్లంఘించినందుకు మాత్రమే హమాస్ మిలిటెంట్లను చంపాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. అయితే ఇరు పక్షాలు మాత్రం మీరు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించారంటే మీరు అని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా హమాస్ శనివారం నాడు ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచేందుకు కాల్పుల ఒప్పందం నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ అమెరికాకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒక బ్లూ ప్రింట్ను తయారు చేశారు. ఇప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. గాజాలో శాంతి స్థాపనకు ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ను ఏర్పాటు చేసి గాజాలో పౌరపాలన సాగిస్తుందన్నారు. దానికి ట్రంప్ నేతృత్వంలో పర్యవేక్షణ చేస్తారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరి ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ట్రంప్ హడావుడిగా తీసుకున్న నిర్ణయం వల్ల గాజా పౌరులకు పెద్దగా లబ్ధి కూడా చేకూరలేదు. మరోవైపు ఇజ్రాయెల్ ఇదే అదనుగా తనకు ఇరుగు పొరుగు దేశాలపై దాడులు చేస్తూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తాజాగా గత శుక్రవారం సిరియాపై వైమానిక దాడులు చేసి 13 మంది అమాయక పౌరులను బలి తీసుకుంది. దీనికి ఇజ్రాయెల్ చెబుతున్న కారణం అక్కడి మిలిటెంట్ గ్రూపు ఇజ్రాయెల్ దాడులకు సన్నాహాలు చేస్తోందని, తమ మిలిటెంట్లపై కాల్పులు కూడా జరిపిందని, 6 మంది తమ సైనికులు గాయపడ్డారని వివరణ ఇచ్చుకుంది. మరోవైపు నెతన్యాహు సేన లెబనాన్పై నిరంతరం దాడులు చేస్తోందని, హెజ్బొల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వివరణ ఇచ్చుకుంది. హెజ్బొల్లా కూడా తమపై దాడులకు సన్నాహాలు చేస్తోందని, అందుకే దాడులు చేయాల్సి వచ్చిందని తమ చర్యను సమర్థించుకుంది. యుద్ధంలో పూర్తిగా ధ్వంసమైన గాజా నగరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తానని ట్రంప్ అయితే ప్రతిపాదనలు చేశారు. ట్రంప్ ప్రతిపాదన వల్ల కొంత ఫలితం మాత్రం దక్కింది. ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేస్తే బదులుగా ఇజ్రాయెల్ తమ జైల్లో బందీలుగా ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. మరి 2వ దశకు ట్రంప్ ఎప్పుడో శ్రీకారం చుడతారో తెలియదు. 2వ దశలో గాజా నగరం పునర్నిర్మించాలని గాజా పౌరులు బోలెడంత ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి వారి కోరికను ట్రంప్ నెరవేరుస్తాడో లేదో అనేది కాలమే చెప్పాలి.